12వ వచనం. ఈ దినం దేవుని లేఖన భాగంలో అద్భుతమైన సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నవంబర్ మాసంలో 5వ ఆదివారం ఆరాధనలో మనం ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అమూల్యమైన సందేశాన్ని ఈ దినం మనం చూడబోతున్నాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనములో ఈ మాటలని, నీ రక్షణానందమును నాకు మరల పుట్టింపుము, సమ్మతి గల మనసును కలగజేసి నన్ను దృఢపరచము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కీర్తన రాసినది ఎవరు రాశారంటే దావీదు భక్తుడు ఈ కీర్తన రాసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ పాఠంలో దాదాపుగా ఈ కీర్తన అంతా మనం చదివాం. ఈ కీర్తన దావీదు భక్తుడు రాస్తున్న సందర్భం, ఏ సందర్భంలో రాశాడు, ఏ పరిస్థితుల్లో రాశాడంటే, దావీదు ఒక భయంకరమైన పాపాన్ని చేసినప్పుడు బెత్షెబాతో దావీదు సాయంకాల సమయంలో ఆయన మిద్దె మీద నుండి ఒక బలహీనతల్లో పడినప్పుడు దావీదు ఒక భయంకరమైన పాపాన్ని జరిగించాడు. ఆ భయంకరమైన పాపాన్ని చేసినప్పుడు, ఆ భయంకరమైన పాప పరిస్థితుల్లో పడిపోయినప్పుడు చాలా విషయాలు దావీదు జీవితంలోకి అనుమతింపబడ్డాయి. చాలా ప్రతికూలతలు దావీదు జీవితంలో చూశాడు దావీదు. అప్పుడు దావీదు ఆ ప్రతికూలతలన్నిటినీ, ఆ పరిస్థితులన్నీ చూసి పశ్చాత్తాపడుతూ ఈ కీర్తన రాసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం పడుతూ ఈ కీర్తన రాశాడు చెప్పండి? పశ్చాత్తాపడుతూ ఈ కీర్తన రాసినాడు. ఈ 51వ కీర్తనని మారు మనసు కీర్తన అని అంటారు. ఈ 51వ కీర్తనని పశ్చాత్తాపాన్ని కలగజేసిన కీర్తన అంటారు. ఈ 51వ కీర్తనని ఒక పాపి పరిశుద్ధునిగా మార్చే కీర్తన అంటారు. 51వ కీర్తనని ఒక పాపి దేవుని యొద్దకు తిప్పే కీర్తన అని అంటారు. ఈ 51వ కీర్తనని. ఇంత ప్రాముఖ్యత ఈ 51వ కీర్తనకు ఉన్నది. మీ అందరికి తెలిసిందే, చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. చాలాసార్లు దావీదు పశ్చాత్తాపడుతూ పాపినని ఒప్పుకుంటూ దావీదు చేస్తున్న ప్రార్థన ఇందులో మీకు కనపడుతుంది. ఇది శ్రేష్టమైన ప్రార్థనని వివరించిన కీర్తన అని కూడా అంటారు. ఇది శ్రేష్టమైన ప్రార్థన వివరించిన కీర్తన అంటారు. ఇందులో దావీదు 51వ కీర్తన 12వ వచనంలోకి వచ్చే కల్లా ఒక ప్రాముఖ్యమైన మాట మాట్లాడతాడు. ఒక ప్రాముఖ్యమైన పదాన్ని ఉపయోగిస్తాడు. ఏంటిద పదం అంటే 51వ కీర్తనల గ్రంథం 12వ వచనములో, మైక్లో చదివితే చదవండి. నీ రక్షణానందమును మరలా పుట్టించుము, సమ్మతి గల మనసును కలగజేసి. ఒక మనస్సు ఉందట. ఒక మనస్సుని గురించి దావీదు భక్తుడు రాస్తున్నాడు అక్కడ. ఏ మనస్సు అని అక్కడ వాక్యం రాయబడుతుంది చెప్పండి? ఏ మనసు అట? కొంచెం కుడి పక్కన వాళ్ళు చెప్తున్నారు, ఎడం పక్కన వాళ్ళు చెప్పట్లేదు. ఏ మనసు చెప్పండి? అది సమ్మతి గల మనసు అట. విల్లింగ్ స్పిరిట్ అని రాయబడుతుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇంత పాపి ఇంత పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటూ అడుగుతూ దావీదు భక్తుడు ఒక మనస్సు నాకు కలగజేయ్యా అని అడుగుతా ఉన్నాడు. ఒక మనస్సును నాకు కలగజేసి నన్ను ఏం చేయమంటున్నాడు చెప్పండి? నన్ను దృఢపరచండి. అంటే ఇంత భయంకరమైన పాపాన్ని చేసి, ఇంత భయంకరమైన పాప పరిస్థితుల్లో పడిపోయినా ఒక్కటి ఉంటే ఒక వ్యక్తి దేవుని చేత దృఢపరచబడతాడట. ఒక్క మనస్సు ఉంటే ఆ మనస్సు ఒక వ్యక్తిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందట. ఒక పాపిని పరిశుద్ధినిగా మారుస్తుంది, ఒక అయిష్టుని ఇష్టునిగా మారుస్తుంది, ఒక దోషిని నిర్దోషిగా చేసేది ఏంటంటే సమ్మతి గల మనసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ మనసట చెప్పండి? కుడి పక్కలకే నా శబ్దం వినపడుతుంది. ఏంటిది అసలు? ఏ మనసట చెప్పండి? సమ్మతి గల మనసట. సమ్మతి గల మనస్సును కలగజేసి నన్ను ఏం చేయమంటా ఉన్నాడు చెప్పండి? అక్కడ నన్ను ఏం చేయమంటాడు చెప్పండి? అంటే ఒక్క మనసు ఉంటే అయ్యా ఎంత ఇష్టుడిగా జీవించాడో అంత ఇష్టుడిగా మారిపోతాడు. ఎంత ఇష్టుడండి, ఎంత పాపిగా ఉన్నాడు దావీదు, కానీ ఎంత పరిశుద్ధుడై మారిపోతాడో. ఎంత ఇష్టుడు దావీదు, కానీ దావీదు నా హృదయానుసారుడు, నా హృదయానికి ఎంతో ఇష్టుడు. ఎంత దోషి, కానీ ఎంత నిర్దోషిగా మారిపోతాడో. ఈ కీర్తన రాసిన తర్వాత, ఈ పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత
ఈ సమ్మతి గల మనసు పొందిన తర్వాత, సమ్మతి గల మనసు అంటే ఏంటిది అసలు? సమ్మతి గల మనసుని కలగజేసి నన్ను దృఢపరచమని అంటున్నాడు. ఇంగ్లీష్లో విల్లింగ్ స్పిరిట్ అని అర్థం. దీన్ని విల్లింగ్ స్పిరిట్ అని అన్నారు. సమ్మతి గల మనసు అనేది ఒక హృదయానికి సంబంధించిన ఒక స్థితి. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికి సంబంధించిన స్థితి చెప్పండి? హృదయానికి సంబంధించిన ఏంటి చెప్పండి? ఒక స్థితి. అది సమ్మతి గల మనస్సు అనేది దేవుని నడిపింపుకు, ఆయన చిత్తానికి లోబడుటకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పే స్థితి అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేన్ని ఎవరి నడిపింపుకు? దేవుని నడిపింపుకు. ఎవరి చిత్తానికి? దేవుని చిత్తానికి. ఏం చేయటానికి? లోబడటానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పే ఒక అనుభవం, ఒక స్థితి ఏంటంటే సమ్మతి గల మనస్సు. ఇగో ఇంత భయంకరమైన పాపంలో పడ్డా, ఇంత చేయకూడని తప్పు చేశా, ఒక రాజునని, ఒక అభిషక్తున్నని, ఒక పిలుపున్న వాడనని, ఏర్పరచబడిన వాడనని, ఎన్నిక చేయబడ్డ వాడనని అన్నీ మర్చిపోయి చెయ్యకూడని తప్పు చేశానయ్యా, చెయ్యకూడని పాపాన్ని చేశానయ్యా, తెలిసే చేశానయ్యా. అయితే ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను కదా, ఒక్కటి నాకు ఇవ్వయ్యా, ఒక్కటి నాకు దయచేయ్యా, సమ్మతి గల మనసు నాకు దయచేయి. నీ చిత్తానికి లోబడతా, నీ నడిపింపులోకి వస్తా, నా హృదయ స్థితి ఎలాగున్నదో నీకు తెలియజేసి ఇప్పుడు నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా నడవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. ఆమె నీ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నా, నీ త్రోవలో నడవడానికి సిద్ధంగా ఉన్నా, నా తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నీ చిత్తం ఏంటిదో, నీ నడిపింపు ఏంటిదో, ఎట్లా ఉన్నదో మళ్ళీ దానికి నేను లోబడటానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పే ఒక అనుభవం ఏంటంటే సమ్మతి గల మనసు అనే అనుభవం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ మనసు అంటారు చెప్పండి దానికి? చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో పాపం ఉంటుందండి. పాపం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి? పొరపాటున కూడా చేయి పైకెత్తబాకండి. పాపం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి అండి? నిలబడ్డా నేను నాతో సహా చెప్తా ఉన్నా. పాపం చేయని వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు. మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో రకరకాల అనుభవాల్లో, పాపములు, బలహీనతల్లో మనం పడిపోతూనే ఉంటామండి. బలహీనతలు మనకి కలుగుతూనే ఉంటాయి. పాపం మన జీవితంలో ఏదో ఒక రూపంలో కలుగుతూనే వస్తూ ఉంటుంది. బలహీనతల్లో ఏదో ఒక రూపంలో మనం పడిపోతూనే వస్తుంటాం. సమ్మతి గల మనస్సు అనే అనుభవం ఏంటంటే నువ్వెంత పాపంలో పడ్డా, నువ్వెంత బలహీనతలో పడ్డా నీ తట్టు నేను తిరగటానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పే అనుభవము సమ్మతి గల మనసు అని అనుభవం. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి తట్టు తిరగటానికి సిద్ధంగా ఉన్నానని? ఎవరి తట్టు తిరగటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పండి. ఎవరి తట్టు తిరగటానికి సిద్ధంగా ఉన్నానని? దేవుని తట్టు తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నీ యొద్దకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నీకు విధేయత చూపడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నీతో సమాధాన పడటానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నా తప్పులు ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. క్షమించమని నన్ను అడగటానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పే అనుభవం ఏంటంటే సమ్మతి గల మనసు అని అనుభవం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచమంటే బైబిల్ పాఠం చదివినట్టు చదివేస్తాం మనం అందరం. చాలా మంది ఎన్నిసార్లు కీర్తన చదివినా కానీ సమ్మతి గల మనసు అంటే ఏంటిదో చాలా మందికి ఇంకా అర్థం కాదు. నా ప్రియబిడ్డలారా, ఏంటిది ఆ మనసు? ఆ మనసు ఎందుకు ఉండాలి? ప్రతి ఒక్కరికి సమ్మతి గల మనసు అనే అనుభవంలోకి ప్రతి ఒక్కరు ఎందుకు రావాలా? అంత శ్రేష్టమైనదా అండి? దావీదే అడుగుతా ఉన్నాడు. ఎవరు అడుగుతా ఉన్నారు చెప్పండి? ఎవరు అడుగుతున్నారు చెప్పండి? ఏం కలగజేయమని అడుగుతున్నాడు చెప్పండి? ఏం కలగజేయమని అడుగుతున్నాడు చెప్పండి? అంటే ఇందులో ఏదో ఉందని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందులో ఏదో మొత్తానికి ఏముంది చెప్పండి? ఇందులో ఏదో ఒక స్థితి, ఆత్మీయత ఏదో ఉన్నదని, ఇందులో ఏదో ఒక కథ ఉన్నదని అర్థం. ఇందులో ఏదో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయని అర్థం. ఎందుకు సమ్మతి గల మనసు ఉండాలి? సమ్మతి గల మనసు కలగజేయమని దావీదు చేయుచున్న ప్రార్థనలో ఉన్న ఆత్మీయత ఏంటంటే సమ్మతి గల మనసు ఎందుకు ఉండాలంటే 6 విషయాలు నేను మీకు త్వరగా చెప్తాను. మీరు త్వరగా రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు, ఈ సమ్మతి గల మనస్సు అనే అనుభవంలోకి మనం వచ్చినప్పుడు దావీదు దేవునికి ఎంత ఇష్టడై మారాడో అంత ఇష్టడుగా మీరు మారిపోబోతున్నారు. దావీదు ఎంత పరిశుద్ధుడిగా మారిపోయినాడో అంత పరిశుద్ధుడిగా మీరు మారబోతా ఉన్నారు. దావీదు కోల్పోయిన మహిమని, పిలుపుని, అభిషేకాన్ని ఎట్లా పొందాడో, మళ్ళీ ఎట్లా అయిష్టుడుగా ఉన్నవాడో, ఎట్లా
దేవుని చేత సాక్ష్యం పొంది ఇష్టుడిగా మారిపోయాడో, సమ్మతి గల మనసు అంత బలమైన కార్యాలు చేయగలుగుతుంది. ఎందుకు సమ్మతి గల మనసు కావాలనంటే 51వ కీర్తనల గ్రంథం 12వ వచనములో మొట్టమొదటి మాట మనకి చెబుతున్నాడు. మొట్టమొదటి కారణాన్ని అక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడనంటే, నీ రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించుము, సమ్మతి గల మనసును కలగజేసి. ఎందుకు సమ్మతి గల మనసు కలిగి ఉండాలి? రక్షణ ఆనందాన్ని అనుభవించాలంటే సమ్మతి గల మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణలో ఆనందించాలంటే, రక్షణలో సంతోషించాలనంటే, రక్షణలో నువ్వు దేవుని యందు నువ్వు హర్షించాలనంటే నీకు సమ్మతి గల మనసు ఉండాల్సిందే. రక్షణ కోల్పోయాడు, రక్షణలో ఒక ఆనందం ఉంటదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ లేని వ్యక్తికి, రక్షింపబడిన మనకి ఉండే తేడా ఏంటి తెలుసా? అతడు లోకంలోనే ఉంటాం, మనం లోకంలోనే ఉంటాం. అతడు పాప ప్రపంచంలోనే ఉన్నాడు, మనం పాప ప్రపంచంలోనే ఉన్నాం. అతనికి మనకున్న తేడా ఏంటంటే, రక్షణలో ఉన్న ఒక ఆనందం మనలో ఉన్నది. ఈ ఆనందం రక్షణ పొందలేని వ్యక్తిలో లేదు. కాబట్టి రక్షణలో ఏముంది? ఒక వ్యక్తికి రక్షణలో ఏముంది చెప్పండి అండి. రక్షణలో ఏముంది చెప్పండి? రక్షణలో ఏముంది చెప్పండి? ఆనందం. రక్షించబడిన అనుభవంలో మన జీవితంలో గొప్ప ఆనందం ఇస్తుందండి రక్షణ. ఈ రక్షణ ఇచ్చిన ఆనందం ప్రపంచంలో ఏ అనుభవాలు కానీ, ఏ అనుభూతులు కానీ ఈ రక్షణలో ఉన్న ఆనందం కంటే ఎక్కువగా. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధనం ఇవ్వలేదు ఆనందాన్ని, పేరు ప్రఖ్యాతలు ఇవ్వలేవు ఆనందాన్ని, సుఖాలు సౌకర్యాలు ఈ లోక భాగ్యాలు ఏవి ఇవ్వలేవు ఆనందాన్ని. కేవలం రక్షణలోనే ఒక వ్యక్తి నిజమైన ఆనందాన్ని చూడగలుగుతాడు, నిజమైన సంతోషాన్ని చూడగలుగుతాడు. ఈ లోకం ఇవ్వలేని శాశ్వతమైన నిత్యమైన ఆనందం రక్షణలోనే ఉన్నది. అందుకే 13వ కీర్తనల గ్రంథం 5వ వచనంలో కీర్తనకారుడైన దావీదు అంటాడు కదా, చదువుతారా? కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనమా? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం ఏం చేయుచున్నదని చెప్పండి. అంటే కోల్పోయిన ఒక రక్షణలో ఉన్న ఆనందాన్ని మళ్ళా చూడాలంటే, రక్షణలో ఉన్న ఆ ఆనందాన్ని మన జీవితంలో మళ్ళీ మనం పొందాలంటే ఏ మనస్సు మనకి రావాలా, ఏ హృదయం మనకి రావాలా, ఏ స్థితిలోకి మన జీవితం రావాలంటే సమ్మతి గల మనస్సు అనే అనుభవంలోకి రావాలా. ఏ అనుభవంలోకి రావాలి చెప్పండి? చెప్పండి, ఏ అనుభవంలోకి రావాలా? సమ్మతి గల మనస్సు అనే అనుభవంలోకి రావాలా. ఆ అనుభవంలోకి వచ్చి నువ్వు దేవుని దగ్గర ఎప్పుడైనా మోకరించి నువ్వు దేవుని దగ్గర అడిగినప్పుడు, ఈ లోకంలో మన రక్షణ ఆనందాన్ని, శ్రమలు మన రక్షణ ఆనందాన్ని, సమస్యలు మన రక్షణ ఆనందాన్ని, బలహీనతలు మన రక్షణ ఆనందాన్ని, లోకములో ఉన్న అనేక శోధనలు, అనేక ప్రతికూలతలు ఈ రక్షణ ఆనందాన్ని తీసేస్తూ వస్తూ ఉంటాయి. ఈ రక్షణ ఆనందాన్ని అనుభవించలేకుండా వస్తూ ఉంటాయి. ఈ రక్షణలో ఉన్న సంతోషాన్ని పూర్తిగా మన జీవితంలో మనం కలగనీయకుండా చేస్తూ ఉంటాయి. కానీ సమ్మతి గల మనసు ఎప్పుడు దేవుడి దగ్గర నుండి మనం పొందుతామో, దేవుడు కలగజేసే మనసు అది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు కలగజేసే మనసు అండి ఇది? ఎవరిని కలగజేయమని అడుగుతున్నాడు? సమ్మతి గల మనసును కలగజేసి అంటున్నాడు. అంటే ఎవరు కలగజేస్తే వస్తుంది అది? ఎవరు కలగజేస్తే వచ్చే మనసు అది? దేవుడు కలగజేస్తే వచ్చే మనసు. ఆ మనసు దేవుడు కలగజేస్తే నీ జీవితంలో నువ్వు ఎట్లాంటి శ్రమల్లో ఉన్నా, ఎట్లాంటి బలహీనతల్లో ఉన్నా, ఎట్లాంటి ప్రతికూలతల్లో ఉన్నా, ఎట్లాంటి కష్టాల్లో, కన్నీటిలో, దుఃఖములో, ఆటుపాట్లలో, వ్యతిరేకతలలో, ఎదురు దెబ్బల్లో ఉన్నా నీ రక్షణలో ఉన్న ఆనందాన్ని మాత్రం ముమ్మాటికి నువ్వు సంతోషించగలుగుతావు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ముళ్ళ కంపలాని జీవితం అంతా మారిపోయినా, ఒక రోజా పువ్వు చుట్టూ ముళ్ళు ఉన్నట్టుగా మన ఆత్మీయ జీవితం ఒక ముళ్ళ కంపలా మారిపోయి భయంకరమైనవన్నీ మనలో చుట్టుకున్న, భయంకరమైన ప్రతికూలతలన్నీ ఆవరించిన దావీదు లాంటి వాడే రక్షణలో ఉన్న దేని కొరకు అడిగాడు చెప్పండి? దేని కొరకు అడిగాడు చెప్పండి? రక్షణలో ఉన్న ఆనందం కొరకు అడిగాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు కూడా ఆత్మ రక్షణ పొందుతూ నువ్వు దేవునిలో ఆనందించాలి అనే మాట మీరు చదువుతారు అక్కడ. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మీరు ఆయనని చూడకపోయినను ఆయనని ప్రేమించి ఉన్నారు,
ఇప్పుడు ఆయనని కల్లారే చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణని పొందుచు చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారనై ఆనందించుచున్నారట. చెప్పనా సఖ్యంగానే ఆనందం. ఎట్లుంటదయ్యా రక్షణ ఆనందం? చెప్పు కొంచెం బ్రదర్, ఎట్లుంటదండి ఈ రక్షణలో ఉన్న ఆనందం? ఈ ఆత్మరక్షణలో ఉన్న సంతోషం ఎట్లా ఉంటుందంటే చెప్పసఖ్యము కానిది. అది తిరిగి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పనా సఖ్యము కాని ఆనందమును ఏమై ఉన్నదట చెప్పండి. అది సంతోషము గలవారై చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఏం చేస్తున్నారు చెప్పండి? ఆనందిస్తున్నారు. ఎంత మహిమ గల అనుభవమో అది, ఎంత సంతోషించే అనుభవం అది, ఎంత ఆనందించే అనుభవం. అంత రక్షణలో ఉన్న ఆనందం ఒక్క దెబ్బలో పోయిద్దండి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క విషయంలో పోయిద్ది, పాపం అనే విషయంలో పోయిద్ది. దేని విషయంలో పోయిద్ది చెప్పండి? అందుకే పాపం 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 అని ఎన్నిసార్లు అంటాడో 51వ కీర్తనలో. రక్షణలో ఉన్న సంతోషం, నీ రక్షణలో ఉన్న ఆనందాన్ని, ఇంత మహిమయుక్తమైన, ఇంత సంతోషకరమైన, ఇంత ఆనందకరమైన ఈ ఆత్మ రక్షణ అనే ఆనందం పాపం అనే ఒక్క విషయంలో కోల్పోయే అవకాశం ఉంటుంది. అయినా కానీ దావీదు భక్తుడు చేసిన తప్పుని పశ్చాత్తాపడి, చేసిన తప్పును దేవుని దగ్గర ఒప్పుకుంటూ, ఎంత ఒప్పుకుంటాడు కదా, తల్లి గర్భములోనే ఎట్లా పుట్టాడట చెప్పండి? నేను పాపములోనే పుట్టాను. తల్లి నన్ను ఎట్లా కన్నది చెప్పండి? పాపములోనే కన్నది. అయ్యా హిస్సోపు కడిగినట్టు కడగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను చేయయ్యా. ఎందుకు అడుగుతున్నా చెప్పండి? సమ్మతి గల మనస్సు కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమ్మతి గల మనస్సు రక్షణలో ఉన్న ఏమి ఇవ్వగలదు చెప్పండి? చెప్పండి. రక్షణలో ఉన్న ఏమి ఇవ్వగలదు చెప్పండి? ఒక ఆనందం ఇవ్వగలుగుతుంది. ఆ ఆనందం ఒక అద్వితీయమైనది. ఆనందం ఈ లోకములో ఏ భోగాలు భాగ్యాలు ఇవ్వలేనివి. అట్లాంటి ఆ ఆనందంలోకి నేను రావాలంటే, అట్లాంటి సంతోషకరమైన ఆ అనుభవంలోకి నీవు రావాలనంటే, నీకు నాకు కలిగి ఉండవలసిన మనస్సు ఏంటంటే సమ్మతి గల మనసు. ఏ మనసు చెప్పండి? నీ రక్షణలో నేను ఆనందించుటకు సమ్మతి గల మనసుని కలగజేసి నన్ను ఏం చేయాలి చెప్పండి? నన్ను దృఢపరచు. ఎందుకు ఈ సమ్మతి గల మనసు కావాలి? ప్రతి ఒక్కరికి ఎందుకు కావాలి ఇది? ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ అనుభవం కావాలంటే, ఇది రక్షణలో ఉన్న ఒక ఆనందాన్ని మనకిస్తుంది. ఈ లోకము నుండి వేరు చేయబడి, పాపము నుండి వేరు చేయబడి, లోక సంబంధమైన పద్ధతుల నుండి, ఆచారాల నుండి, విధి విధానాల నుండి వేరు చేయబడి, యేసుక్రీస్తు ఆయనే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరు లేరని నమ్మి, ఆయన నీ కొరకే చనిపోయాడని, నీ కొరకే పాతి పెట్టబడ్డాడని, నీ కొరకే 3వ దినము తిరిగి లేచాడని ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఏం పొందుతారు చెప్పండి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో రక్షణ పొందుతారని రాయబడ్డది. ఏం పొందుతారని చెప్పండి? ఏం పొందుతామంట? చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపనని నీ హృదయములో విశ్వసించిన ఎడల నువ్వేమవుతావు చెప్పండి? ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకుంటాడు. మనం అందరం ఒప్పుకున్న వాళ్ళమే. ఒప్పుకొని నీటి మునిగిలో, బాప్తిజం అనే అనుభవంలో నీట మునిగినప్పుడు మనమంతా రక్షించబడ్డాం. రక్షణ అనే ఆనందాన్ని అనేక సంవత్సరాల నుండి అనుభవిస్తూ వస్తున్నాం. రక్షణ అనే సంతోషాన్ని అనుభవిస్తూ వస్తా ఉన్నాం. మీ అందరు ఎట్లా ఆ ఆనందాన్ని అనుభవించినారో నాకు తెలియదు, కానీ నేను బాప్తిజం పొందుతున్న అనుభవం 2003వ సంవత్సరంలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. ఇక లాభం లేదు. ఇక ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఎట్లా ఉంటారో మీకు తెలుసు కదా. ఇంజనీరింగ్ లైఫ్ అంటే ఎట్లుంటో తెలుసు కదా. ఆడింది ఆట, పాడింది ఏంటి చెప్పండి? ఎవరు అడిగేటోళ్ళు లేడు, ఎవడు పట్టించుకునేటోళ్ళు లేడు. నాకు ఎదురు లేదు, నాకు బెదురు లేదు, నాకు తిరుగులేదు. ఎదురు లేదేంటి చెప్పండి? బెదురు లేదు, నాకు తిరుగులేదు. ఎవడు అడిగేటోళ్ళు లేడు మనల్ని. ఇష్టం వచ్చిన జీవితం, ఇట్లాంటి జీవితం నుండి విరక్తి చెంది రక్షింపబడాలా, బాప్తిజం అనుభవంలోకి రావాలా అనుకొని
ఎట్లాగైనా బాప్తిజం పొందాల్సిందే అనుకోండి, నీటి బాప్తిజం పొందాల్సిందే అనుకో, సిద్ధపడి ప్రార్థన చేసి అయ్యగారి దగ్గరికి కలిగితే మొత్తానికైతే జనవరి నెలలో మీకు ఇస్తాం బాప్తిజం, మీరు సిద్ధపడండి అని అన్నాడు. దగ్గరలో ఏ చెరువులు లేక ఒక 40 కిలోమీటర్ల దూరం ప్రయాణమై ముసళ్ళున్న ఒక చెరువులో మాకు బాప్తిజం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇల్లందు నుండి మీరు నర్సంపేటకి వెళ్ళే దారిలో పాకాల అని ఒక చెరువు వస్తుందిలేండి. నర్సంపేట ఎంటర్ అయ్యేటప్పుడు వనిత మేడం గారికి, కరుణాకర్ బ్రదర్కి ఐడియా ఉండొచ్చు. పాకాల అనే చెరువు వస్తుంది. అడుగు పెడితే బురద, ఒక్క అడుగేస్తే లోపలికి వెళ్ళిపోతాం. ఎక్కడికి చెప్పండి? మునిగే పోతా ఉన్నాం. ఇక తాడు లేదు, ఏం లేదు. ఇక అక్కడ వెనకేమో బురద, అడుగేస్తే బురద, ఇంకా ఒక 2 అడుగులు వేస్తే మునిగిపోతాను. అదే బురదలో మునగాల. ఒక పక్కన మునిగి వెనకకి బురద నీళ్ళలో మునిగి వెనకకు చూడటం ఏమొస్తుందని చెప్పండి? ఏమొస్తుంది చెప్పండి? ఒక్కొక్కడు 3 సార్లు కూడా ఎవరు మునగట్లే. ఒకసారి మునిగి అయ్యగారు తొందరగా లేండి అని ఏ చిన్న రాయి శబ్దం వచ్చిందేమో అనుకోని అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇక మొత్తానికైతే నేను అనుకున్నా మూర్తికి మునగాల. నేను ఒకటే అడిగిన, ప్రభా ఏ ముసలు వచ్చినా ఏమొచ్చినా మునిగిన తర్వాత తీసుకుపోనీయండి అయ్యా, మునిగేలాగా మాత్రం రాకుండా చేయండి అయ్యా. అట్లాగే ప్రార్థన చేస్తా అంటే భయంతో ఏదో ఒకటి మొత్తానికైతే కొంచెం దేవుని భక్తితో భయంతో మొత్తానికైతే ఆ నీటిలో మునుగుతున్నప్పుడు టప్పుమని ఒకటి నాలో నుండి ఇట్లా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా నేను అనుకుంటా ఉన్నా డబ్బులేమో లేచిపోయినాయో, నా జేబులో ఉన్న డబ్బులేమో లేచిపోయినాయో, సెల్ ఏమో లేచిపోయినాయో, అటు ఇటు ఒకటే చూస్తా ఉన్నా. నేను ఏం లేచిపోయినట్టు ఏం కనపట్లేదు. బయటకు వచ్చిన తర్వాత ఈ గుండెల్లో నుండి ఒక సంతోషం ఇట్లా ముఖం మీదకి వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా ఆంటీ ఒక్కళ్ళే ఉన్నారు ఆ రోజున, లూసి అంటే ఒక్కళ్ళే ఉన్నారు నాతో పాటు. చాలా ఆనందం, ఎంత ఆనందం ఉంటుందంటే రక్షణలో, ఎంత సంతోషం ఉంటుందంటే రక్షణలో. గడిచిన 2003 అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అనుకుంటారు మీరు? ఆ రక్షణ అనుభవంలో, ఆ రక్షణ ఆనందంలో దేవుల్లో ఉండడానికి కావాల్సిన ఒక అనుభవం ఏంటంటే సమ్మతి గల మనసు ఉండాలి. ఏముండాలి చెప్పండి? సమ్మతి గల మనసు. ఎంతో అద్వితీయంగా పొందుతాం రక్షణ. ఎంత చక్కగా ఉంటుందో రక్షణ అనుభవం, ఎంత అద్భుతమైనదో రక్షణ అనుభవం. కానీ రకరకాల బలహీనతలు పడి ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టేసుకుంటా ఉంటాం. మనిషికి ప్రాముఖ్యంగా ఒక ఆత్మీయ జీవితంలో విశ్వాసికి తప్పకుండా ఉండాల్సిందంటే రక్షణలోని ఆనందం ఉండాలి. ఏముండాలి చెప్పండి? అసలు అది లేకపోతే భక్తే చేయలేము. అసలు అది లేకపోతే భక్తే కాదు. అసలు అది ఉండి మన ఆత్మీయ జీవితాన్ని వెళ్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఒక వేగం ఉంటుందండి. ఆ వేగాన్ని తగ్గించే ప్రక్రియ ఈ పాపం చేస్తూ ఉంటది. ఎందుకు తెలుసా? రక్షణలో ఉన్న దేన్ని పొందనేకుండా చేస్తూ ఉంటుంది చెప్పండి. అది ఆనందం. అది ప్రతిరోజు అనుభవించే ఆనందం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించినప్పుడల్లా పొందే అనుభవం అది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా, దేవునితో మాట్లాడుతున్నప్పుడల్లా, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నప్పుడల్లా ఈ రక్షణలో ఉన్న ఒక ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అది పొందడానికి కావాలంటే సమ్మతి గల మనసు ఉండాలి. ఏం కావాలి చెప్పండి? 2వ కారణంలోకి వెళ్ళిపోదాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట మళ్ళీ చూస్తున్నాం. సమ్మతి అనే మాట, నేను ఏ వచనం చెప్పినా సమ్మతి అనే మాట ఉంటుంది చూడండి అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సమ్మతి గల మనసు గురించి మనం మాట్లాడుతున్నాం. మన అంశం ఏంటి చెప్పండి? ఏం కలిగి ఉండాలి మనం అందరము? దావీదు వలె ఏం కలిగి ఉండాలి చెప్పండి మనము? ఎందుకు కలిగి ఉండాలంటే రక్షణలో ఉన్న ఏమి ఇవ్వగలదు చెప్పండి? అది ఆనందాన్ని అనుభవించగలిగేలా చేస్తుంది, ఆ అనుభూతిలో ఉండేలా చేస్తుంది, ఆ ఆనందంలో నిలిచి ఉండేలా చేస్తుంది. ఎందుకు సమ్మతి గల మనసు కలిగి ఉండాలంటే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తున్నాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాటకి అర్థం ఏంటంటే ఐక్యత కొరకు సమ్మతి గల మనసు ఉండాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమ్మతి గల మనసు ఎందుకు కావాలి? ఎందుకు కలిగి ఉండాలి? దాని ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యత ఏంటిది వాక్యంలో అనంటే ఐక్యత కొరకై సమ్మతి గల మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఐక్యత కలిగి ఉండాలంటే, ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాలు చూడాలంటే, ఐక్యతలో ఉన్న దీవెనలు రుచి చూడాలనంటే ఇద్దరు ఏం కలిసి నడవాలట చెప్పండి? సమ్మతింపకుండా. ఇప్పుడు ఒక ఎడ్ల బండి ఉందండి. ఎడ్ల బండికి 2 ఎద్దులు ఉన్నాయి. ఒక ఎద్దు నేను నడవాలంటుంది, ఒక ఎద్దు నేను కూర్చోవాలంటుంది. ఆ ఎడ్ల బండి ముందుకు పోయిద్దా చెప్పండి? ఎడ్ల బండి ముందుకెళ్తుందా లేదా చెప్పండి? ఎందుకు ఆ ఎడ్ల బండి ఎప్పుడు ముందుకెళ్తుందంటే, ఆ ఇద్దరు ఎద్దులు ఏం కలిసి చేయాలో చెప్పండి? అవి ఇద్దరు కలిసి ఒక సమ్మతి అనుభవంలోకి వచ్చి అవి నడుస్తేనే ఏమవుతుంది చెప్పండి? ఎడ్ల బండి ముందుకెళ్తుంది. అవి 2 కలిసి నడవటాన్ని ఏమంటామంటే ఐక్యత అని అంటాము. ఏమంటాము చెప్పండి? సమ్మతించే అనుభవమే ఐక్యతలోకి నడిపిస్తుంది మనల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమ్మతి కలిగిన అనుభవంలో మనం ఉండాలి. సమ్మతి గల మనస్సు మనలో ఉండాలి. ఆ మనస్సు నిన్ను ఏ అనుభవంలోకి నడిపిస్తుంది అంటే ఐక్యత అనే అనుభవంలోకి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐక్యత ఉన్నదా కుటుంబాల్లో? ఐక్యత ఉన్నదా తోటి విశ్వాసంలో? ఐక్యత ఉన్నదా అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో, అత్త కోడళ్ళ మధ్యలో ఐక్యత ఉన్నదా చెప్పండి? ఐక్యత చాలా కరువైతున్న దినాల్లో మనం ఉంటున్నాం. సంఘాల్లో లేదు ఐక్యత, అన్నదమ్ముల్లో లేదు ఐక్యత, అక్క చెల్లెలలో ఐక్యత, భార్య భర్తల్లో లేదు ఐక్యత. ఐక్యత లేని దినాల్లో మనం ఉంటున్నప్పుడు నేటి దినాల్లో దేవుడు ఏం కావాలని మనల్ని కోరుకుంటున్నాడు అంటే ఐక్యత కలిగి ఉండాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక్యత ఎంత ఎక్కువగా ఉన్నా, ఎడబాటు, విభేదం, విరోధం ఎంత హెచ్చుగా ప్రబలుతున్న నేటి దినాల్లో ఒక్కదాటి మీద ఒక ఐక్యతలో మనల్ని నడిపించగలిగే గొప్ప కృప, గొప్ప శక్తి ఏంటంటే సమ్మతి గల మనసు ఉండటం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కలిగి ఉండటం చెప్పండి? సమ్మతి గల మనసు. ఎందరికి తెలిసింది? నయోమి ఇద్దరు కోడళ్ళు ఎవరు చెప్పండి? రూతు ఇంకొక కోడల పేరు చెప్పండి? ఓర్పాకి అసలు ఓర్పే లేదు అసలు ఆమెకి, అందుకే కరెక్ట్ పేరు పెట్టింది ఆమెకి. ఏం లేని కోడలు ఏమో చెప్పండి? ఓర్పు లేదు కాబట్టి ఓర్పా అని పెట్టింది ఆమెకి. రూతుకి మాత్రం మహా ఓర్పండి రూతుకి. ఇక ఒక దగ్గరికి వచ్చారు, భయంకరమైన శ్రమ వచ్చింది, కరువు వచ్చింది. అత్త తన భర్తను కోల్పోయింది, 2 కొడుకులను కోల్పోయింది, 2 కోడళ్ళు విధవరాలు అయ్యిండ్రు. ఇక మళ్ళీ అమ్మ మీ దారి మీరు వెతుక్కొండ్రా, మీకు ఇంకా యవ్వనం ఉన్నది, ఇంకా మంచిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కలండి, మీ ఎవరి దారి వారు చూసుకుంటారా, నాతో ఉంటే ఏమి లాభం లేదమ్మా, నా వయసు గతించిపోయింది, వెళ్ళిపోండి, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోండి అన్నప్పుడు ఓర్ప నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చదవండి. తనతో కూడా వచ్చుటకు కుదిరినది. ఏం కలిగింది చెప్పండి? లెక్చరర్ మేడమే తప్పు చదివితే నాలంటోళ్ళు ఇంకా తప్పు చదివేస్తాం. ఏం కలిగింది చెప్పండి? మనసు కుదిరినదట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఏం రావటానికి మనసు కుదిరిందంట రూతుకి? నయోమితో పాటు రావడానికి ఏం కుదిరిందట చెప్పండి? మనసు కుదిరిందంట. సమ్మతి గల మనసు ఐక్యతలోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు రూత్ ఎందుకు దీవించబడ్డదండి? ఆమెలో నుండి బోయాజు, ఆమె వివాహం చేసుకున్న బోయాజు ద్వారా యేసుక్రీస్తు వంశావళికి ఆమె గర్భములో నుండి రావడానికి రూతుని దేవుడు ఒక పాత్రగా ఎందుకు వాడుకున్నాడంటే రూతులో సమ్మతి గల మనసు ఉంది కాబట్టి. ఏమున్నది చెప్పండి? ఎందుకు? ఏం చూసిందండి సమ్మతి గల మనసు? ఏమైనా ఆశీర్వాదం ఉందా? నయోమితో ఏమైనా ప్రయోజనం ఉన్నదా? నయోమితో ఏమైనా మేలున్నదా? మంచి ఉన్నదా? నయోమితో ఏమైనా ఉపయోగం ఉందా? ఏమి లేదు నయోమితో. అయినా కానీ ఆమెతో వెళ్ళుటకు ఆమె మనసు ఏం చేసిందట చెప్పండి? మనసు కుదిరినదట అని రాయబడతా ఉన్నది. అంటే వారిద్దరి మనసులు కుదిరిన తర్వాత నయోమి ఇంకా రూతుని వెళ్ళిపో అని చెప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటావో అక్కడ ఉంటావు, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతాను. ఎంత మనసు కుదిరిపోయిందో రూతు నయోమి. అందుకని రూతు అంత దీవెనకరంగా మారింది దేవుని పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని ద్వారా చెప్పండి? చెప్పండి. దేని ద్వారా చెప్పండి? త్వరగా చెప్పాలి. దేని ద్వారా చెప్పండి? దేని ద్వారా చెప్పండి? సమ్మతి గల మనసు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనములో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో సమ్మతి గల మనసు ఏం కలగజేస్తుంది మనలో? ఎందుకు ఇది కావాలి అని అంటే ఐక్యత మనకిస్తుంది. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు ఆ కొరింథీ సంఘం యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి,
ఎంత భయంకరంగా ఉన్నాయనంటే చదువుతారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతారా? సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కలహాలు ఎక్కడ చూసినా, కలహాములు ఎక్కడ చూసినా, ప్రతికూలతలు అన్ని అలాగే ఉండిపోతూ వస్తా ఉన్నాయి. కొంతమంది జీవితాల్లో ఎంత ఐక్యత అసలు రానే రాదండి. చింత చచ్చినా ఏం చదువుతుంటారు చెప్పండి? సావనైనా చేస్తా కానీ కలిసే ప్రసక్తే లేదంటా ఉంటారు కొంతమంది. తగ్గేదే లేదంటారు. ఇక ఒక మాటలు చెప్పాలంటే నేనెందుకు తగ్గాలంటారు? చింత చచ్చినా ఏం చావు చెప్పండి? ఐక్యతలోకి అసలు రావడానికి ఇష్టపడరు. ఐక్యత అనుభవంలోకి ఉండడానికి ఇష్టపడరు. సంవత్సరాలైనా అట్లాగే ఉంటారు, ఎన్ని రోజులైనా అట్లాగే ఉంటారు. నేను చెప్తా ఉన్నాను కదా, ఐక్యత లేకుండా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ భూమి మీదనే ఉండిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా ఐక్యతలోకి ఎవరు వస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాకడలో ఎత్తబడతారు. అందుకని ఇద్దరు కూడి సమ్మతింపకుండా, ఇద్దరు మీలో ఏమని వాక్యం రాయబడుతుంది చెప్పండి? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతారు. సమ్మతి ఉంటేనే ఇద్దరు నడవగలుగుతారు. అది కుటుంబమైన, అది సంసారమైన, అది వ్యాపారమైన, అది భార్య అయినా భర్త అయినా, అది ఒక కుటుంబమైన, అన్నదమ్ములైనా అక్కచెల్లెళ్ళైనా అత్తకోడలైనా ఎవరైనా కానీ ఏమి ఉండాలా మనలో, ఏం కలిగి ఉండాలా మనం అనంటే, ఏ అనుభవంలోకి రావాలా మనం అంటే సమ్మతి గల మనస్సు అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మనస్సు ఏం కలగజేస్తుంది చెప్పండి? మొట్టమొదటి మాట, రక్షణలో ఉన్న ఆనందాన్ని కలగజేస్తుంది. ఆ మనస్సు ఏం కలగజేస్తుంది అంటే ఐక్యతని కలగజేస్తుంది. ఆ మనస్సు ఏం కలగజేస్తుంది అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాన్ని చదవండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టి ఎదుట మనము మన ఇష్టమై చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను ఆయన వలన మనకేమవుతుందో చెప్పండి? దొరుకుతుంది. లేఖన భాగాల్లో మనం చూస్తే, దేవుని లేఖన భాగాల్లో 20వ వచనంలో మీరు చదివితే, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడు, సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములందు మన యందు దోషారోపణ చేయునో ఆ విషయముల యందు ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. సమ్మతి అనే మాట మళ్ళీ వచ్చిందా లేదా చెప్పండి? అక్కడ వచ్చిందా? ఏం పరుచుకోవాలట చెప్పండి? ఏం పరుచుకోవాలట? సమ్మతి పరుచుకుందుము అనే మాట రాశాడు అక్కడ. సమ్మతి గల మనసు ఎందుకు కావాలి? 3వ కారణాన్ని మనం చదువుతున్నాం. సమ్మతి గల మనసు ఎందుకు కావాలంటే దేవుని ఎదుట ధైర్యం గల వారమగుటకు సమ్మతి గల మనసు మనకు కావాలా? ఎవరి ఎదుట ధైర్యం గల వారమగుటకు చెప్పండి? ఆదామవ్వలు పాపం చేసినారు, వచ్చినారా దేవుని దగ్గరికి? ఆదామా అనగానే ఎక్కడ పోయి దాక్కున్నారు చెప్పండి? చెట్టనకాల పోయి దాక్కొని నీ ఎదుటకు రావటానికి మేము భయపడి దాగుకుంటుమే అంటారు. ఎందుకు ధైర్యంగా రాలేకపోయినాడు? ప్రతిరోజు ఏదైనా తోటలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, సాయంకాల వేళలో, సంధ్య వేళలో ఆయన స్వరము వారికి వినబడుచుండను అని రాయబడుతోంది. ఆయన స్వరము వినబడుతున్నప్పుడు ప్రతిరోజు ఆయన ఎదుటకు ధైర్యంగా వచ్చి మాట్లాడిన ఆదాము అవ్వలు ఆ రోజున ధైర్యంగా ఎందుకు రాలేకపోయారంటే వాళ్ళలోకి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది చెప్పండి? పాపం వచ్చింది వాళ్ళలో, బలహీనత వచ్చింది వాళ్ళలో. అందుకని వారు ధైర్యంగా దేవుని ఎదుటకు ఏం లేకపోయారు చెప్పండి? దాక్కున్నారు. భయపడి దాగుకుంటుమి అనే మాట చదువుతారా? ఆదికాండాన్ని తీయండి, త్వరగా తీయండి, 3వ అధ్యాయాన్ని తీయండి. ఆదికాండము. అందుకతడు అందులో తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి ఏంటంటే చెప్పండి? దాగుకుంటున్నట్ట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇంకొక మాట చదువుతారా? ఆది కాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యలో ఏమయ్యారు చెప్పండి? దాక్కున్నారట. తోట చెట్ల మధ్యలో ఎందుకు దాక్కున్నారంటే వీరు దేవుని ఎదుటకు వచ్చి ఏం లేకపోయింది చెప్పండి? ధైర్యం లేకపోయింది. సమ్మతి గల మనస్సు మనలో ఉంటున్నప్పుడు ఎట్లాంటి అనుభవంలో అది నడిపిస్తుంది తెలుసా? నీ ఎదుట, దేవుని ఎదుట ఏ దోషారోపణ మనల్ని చేయుచున్నాయో, సమ్మతి గల మనస్సు దేవుని ఎదుట మనము సమ్మతి చేసుకున్నప్పుడు, ఇక మనం మోకరించినప్పుడల్లా, ప్రార్థన చేస్తున్నప్పుడల్లా, కొన్నిసార్లు ఏదైనా ఆయస్కరమైన చేసినాం, మన మనస్సాక్షి చెప్తా ఉంటది, ఇగో నువ్వు ఇట్లాంటి చేసినావు. మోకరించినప్పుడల్లా, ఇగో నువ్వు ఇట్లాంటి చేసినావు, నువ్వు ఇలాంటివి చూసినావు, ఇలాంటి మాట్లాడినావు, ఇలా ఉన్నది నీ జీవితం అని చూసినప్పుడు నువ్వు దేవుని దగ్గర ధైర్యంగా రాగలుగుతావా చెప్పండి? మన వ్యక్తిగత అనుభవం చెబుతా ఉన్నాయి. దేవుని స్వరం మాట్లాడుతూ ఉంటుంది, మనస్సాక్షి మాట్లాడుతూ ఉంటుంది. రాగలుగుతామా దేవుని దగ్గర ధైర్యంగా? రాలేము. ఎందుకంటే మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఏం చేసేది మనస్సాక్షి చెప్పండి? దోషారోపణ. తప్పు చేసినావు, అయోగ్యంగా ఉన్నావు, అపాత్రుడు అని దోషారోపణ చేస్తూ ఉంటుంది నిన్ను మనస్సాక్షి. అప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా రాలేవు. కానీ సమ్మతి గల మనస్సు నీలో కలగజేస్తే నువ్వు పొందినప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు దేవుని ఎదుటకు నువ్వు ధైర్యంగా రాగలుగుతావు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం రాగలుగుతావు చెప్పండి? నువ్వు ధైర్యంగా రాగలుగుతావు. ఎంత ధైర్యంగా రాగలుగుతావు అంటే, యోబు అంటాడు కదా, 27వ యోబు గ్రంథం 6వ వచనములో, 27వ యోబు గ్రంథం 6వ వచనాన్ని చదువుతారు త్వరగా. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను ఏం చేయదు చెప్పండి? నా ప్రవర్తన విషయం అంతటిలో నా హృదయం ఏం చేయదు చెప్పండి? నిన్ను నిందించేది ఏంటిది? నీ ప్రవర్తన గురించి నిందించేది ఏంటి చెప్పండి? బయటోడు కాదు, నీ హృదయమే నిందిస్తుంది. ముందు ఏం చేస్తే చెప్పండి? బయటోడు కాదండి, బయటోళ్ళ సంగతి పక్కన పెట్టండి. మన హృదయమే మన ప్రవర్తన విషయంలో మనల్ని నిందిస్తుంది. కాబట్టి ఇప్పుడు నిందింపదు, నా ప్రవర్తన విషయంలో నా హృదయం నన్ను ఏం చేయ చెప్పండి? నిందింపదు. ఎందుకు నిందింపంటే, యోబు దేవుని దగ్గర సమ్మతి పరుచుకున్నాడు కాబట్టి. ఏం చేయబడ్డాడు చెప్పండి? ధైర్యంగా రాగలుగుతాడు. యోబులో ఏ పాపము లేదండి. ఎక్కడ కూడా యోబు మాట ద్వారా కానీ ఏ పాపం కూడా చేయలేదండి. వాక్యం చెబుతాను. అంత ధైర్యంగా దేవుని దగ్గరకు రాగలుగుతున్నాడు. అంత శ్రమ పొందిన, భార్య పోయినా, పిల్లలు పోయినా, ఆస్తి పోయినా, భార్య ఒక పక్కన విడిచిపెట్టరాదయ్యా అని యథార్థతను గురించి ఎంత మాట్లాడుతున్నా కూడా యోబు దేవుని దగ్గరికి ప్రతిసారి ధైర్యంగా రాగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని సందర్భాల్లో అయినా, ఎంత స్నేహితులు వచ్చి ఎన్నిసార్లు నిందిస్తా ఉన్నా, ఎంత బాధ పెడుతున్నా కూడా దేవుని దగ్గర మాత్రం యోబుకి ఎప్పుడు ధైర్యమే ఉన్నది. ఎందుకు చెప్పండి అంటే, యోబులో సమ్మతి గల మనసు ఉంది కాబట్టి. ఆమె ఏమున్నది చెప్పండి? సమ్మతి గల మనసు. ప్రతిరోజు మనం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడల్లా, ప్రభా నీలో ఆయస్కరమైన, నాలో అభ్యంతరకరమైన ఏది ఉన్నాయ్యా? ఎందుకంటే మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా దేవునికి తెలియదని అనుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కన్నులకు మరుగు చేయబడని పాపం అంటూ ఏది లేదండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో, నువ్వు రహస్య స్థలాల్లోకి వెళ్ళి ఇది దేవునికి కనపడదులే అని దాన్ని చేసినా కూడా అది దేవునికి తెలుసండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. త్వరగా తీయండి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడేవాడైన కలడా? నేను భూమి ఆకాశములంతటా నేను ఎలాంటి వాడా కానాట అని చెప్పండి? ఉన్నవాడని. ఆయనకి కనపడుకోకుండా రహస్య స్థలం ఏదైనా ఉన్నదో చెప్పండి? ఆయన భూమి అంతటా ఏమున్నాడు చెప్పండి? ఆయన ఉన్నవాడు కదా. ఆయన ఎక్కడ పోయి ఎక్కడ చేస్తావు, ఏ పాపం చేస్తావు, ఏం తెలియదు దేవునికి అనుకుంటావు చెప్పు? దేవునికి సమస్తము తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనములో, దేవుని లేఖన భాగములో వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి త్వరగా. ఒకరి ప్రవర్తనని బట్టి వాని క్రియల చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయములని
అంతర్యేంద్రములను ఏం చేయవాడు చెప్పండి? నీ హృదయములని పరిశోధించేవాడు, నీ అంతర్యేంద్రములను ఏం చేసేవాడు చెప్పండి ఆయన. అట్లాంటి దేవుని దగ్గర మనం నాటకాలు ఆడితే కుదిరితో చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఎన్ని తప్పులు చేసినా దేవుని దగ్గర మాత్రం ఒప్పుకోరు. యథా రాజా ఏంటి చెప్పండి? ప్రజా ప్రజ. అయ్యగారు దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక తప్పు చేయదండి, ఒక పాపం లేదన్నట్టు ఉంటా ఉంటారు చాలా మంది. ఒక స్త్రీ పాపం చేసినప్పుడు, వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ ఎక్కడికి వచ్చిందండి చెప్పండి? ఎక్కడికి వచ్చింది చెప్పండి? నేడు పాపం చేసిన వాళ్ళందరూ డేట్కి వచ్చి ఎత్తా ఉంటారు. ఈరోజు ఏ భయం లేదు, బెరుకు లేదు. పాపములు పట్టబడిన వ్యభిచార స్త్రీ వెనుకకు తట్టు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేల మట్టుకు వంగి ఆయన ముఖాన్ని కూడా చూడలేకపోయిందండి. వచ్చి ఆయన పాదాల దగ్గర పడి కన్నీటితో ఆయన పాదాలను గడిగింది. సమ్మతి గల మనసు దేవుని ఎదుట నేను ఏం చేయగలుగుతా చెప్పండి? ధైర్యం గల వారు ఒప్పుకోవాలి. మన పాపాలన్నీ ఒప్పుకోవాలా, మన బలహీనతలన్నీ ఒప్పుకోవాలా. మన హృదయంలో ఏ విషయంలో కూడా దోషారోపణ చేయకుండా ఉండాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డాక్టర్ టీజెస్ దినకరన్ గారు సేవ చేసి ముగించాడు. అద్భుతమైన సేవ చేశాడు ఆయన. 16 టీజెస్ దినకరన్ రోడ్లో ఆయన ప్రేయర్ టవర్ కట్టాడు. ఆ ప్రేయర్ టవర్లో ఆయన వాడిన మైకులు, ఆయన వాడిన డైరీలు, ఆయన వాడిన పుల్పిట్లు, ఆయన వాడిన కోట్లు అన్నీ అందులో ఉంటాయి. ఆ ఎంట్రన్స్లో ఒక చక్కటి మాట, ఆయన జీవిత కాలంలో ఆయన చనిపోతున్నప్పుడు ఆయన చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, నేను నా దేవునికి కడిగిన హస్తాలతో ఆయన దగ్గరికి వెళ్తున్నానని చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లాంటి హస్తాలతో వెళ్తున్నాడని చెప్పాడు చెప్పండి? ఐఎమ్ గోయింగ్ టు మై లార్డ్ విత్ క్లీన్ హ్యాండ్స్ అని చెప్పాడు ఆయన. నా దేవుని దగ్గరికి నేను ఎట్లా వెళ్తా ఉన్నాను తెలుసా? కారుణ్య యూనివర్సిటీ ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు కదా. ఎక్కడైనా తప్పు చేసే అవకాశం ఉంటుంది కదా. ధనం ఉన్నప్పుడు తప్పు చేయరా? పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత పొరపాట్లు ఉండవా? ఎన్నో ఉంటాయి. కానీ ఆయన చివరిగా తన లైఫ్లో చివరి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు తెలుసా? దినకరన్ గారు, నేను ఆ దేవుని దగ్గరికి కడగబడిన చేతులతో వెళ్తా ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమ్మతి గల మనసు అట్లాంటి కృపనికి ఇస్తుంది. ఆమేన్. అట్లా కడగబడతావు దేవుని దగ్గర. అంత పరిశుద్ధునిగా నిన్ను మారుస్తుందండి. నీ హృదయం దోషారోపణ చేయుచున్న విషయాలన్నిటిలో నువ్వు సమ్మతి పరచుకుంటే, అవునయ్యా ఇక్కడ నేను తప్పు చేసిన, ఇక్కడ నేను పొరపడ్డానయ్యా, ఇక్కడ నేను ఆయస్కరంగా జీవించానయ్యా. హృదయం ఎక్కడ గుచ్చుతూ ఉంటుందో, హృదయం ఎక్కడ తప్పు చేస్తూ ఉంటుందో, తప్పు తెలియజేస్తూ ఉంటుందో ఒప్పుకుంటా ఉంటే, నువ్వు కడగబడతా ఉంటే, ఆ కడగబడుతున్న అనుభవం ఎంత అయిష్టుడండి దావీదు. ఎంత చెప్పండి? దేవుడు దావీదు ఎట్లాంటి వాడు చెప్పండి? ఎంత పాపి కదా దావీదు, ఎంత దోషి కదా దావీదు, ఎంత పరిశుద్ధుడిగా ఎట్లా మారాడు, ఎంత ఇష్టడిగా ఎట్లా మారాడు. ఎట్లా మారిస్తాడు చెప్పండి? పాపం చేసినోడు కదా, వ్యభిచారం చేసినోడు కదా, మరణకరమైన పాపం కదా, ఎంత దోషి కదా. ఎంత దోషి చెప్పండి? భార్యకి భర్త ఉన్నాడని తెలిసి మరి వాడిని ముందు వరుసలో పెట్టి వాడు సత్యజట్టు చేసిడు కదా. ఉరియా చావులకు ఎవరు కారణం చెప్పండి? దావీదే కదా. తెలిసి చేసిడు కదా. ఇట్లా చేసిన వాడు కూడా మళ్ళీ దేవుని దగ్గర అంగీకరింపబడ్డాడంటే సమ్మతి గల మనసే అండి అది. ఎంత అద్భుతమైన అనుభవం ఇది. సమ్మతి గల మనసు చెప్పండి త్వరత రక్షణలో ఉన్న ఆనందాన్ని అనుభవించేలా చేస్తాడు, మరలా పుట్టిస్తుంది. నేను సమ్మతి గల మనసు ఐక్యతలోకి నిన్ను నడిపిస్తుంది. సమ్మతి గల మనసు నిన్ను ఏం చేస్తే చెప్పండి? దేవుని ఎదుట, ఎవరి ఎదుట చెప్పండి? ఈ లోకంలో ఎంత మంది ఎదుట తప్పు చేసి ధైర్యంగా పోచుకొని దేవుని ఎదుటకు రాలేడు ఏ వ్యక్తి కూడా. ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. దేవుని ఎదుట నిన్ను ధైర్యంగా నిన్ను నిలబెట్టేలా చేసే అనుభవం ఏంటి తెలుసా? సమ్మతి గల మనసు. ఏంటి చెప్పండి? 4వదిగా లేఖన భాగంలో చూడండి, 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం త్వరగా తీయండి. రాజుల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలని, కట్టడాలని, శాసనాలని పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నీ స్థిరపరచమని యెహోవా సన్నిధిన నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు ఏం చేసిరి? ఉన్నదా? సమ్మతించే అనే మాట అక్కడ ఏమున్నది చెప్పండి? సమ్మతించి
సమ్మతించిరి అన్నమాట. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనములో ఈ మాటలు చదువుతున్నాం. యూదా అనొక రాజు ప్రతి యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. రండి, మీరందరు రండి, ఏకముగా రండి, గనులైన అల్పులైన ఎంతమంది ఉంటారో అంతమంది రండి. వచ్చిన తర్వాత ఒక స్తంభాన్ని నిలబెడతాడు. స్తంభాన్ని నిలబెట్టి ఏం చెప్తాడు చెప్పండి? యెహోవా మార్గాలను మనం అనుసరించి నడుద్దాం, ఆయన ఆజ్ఞలను గైకొందాం, పూర్ణ మనసుతో నడుద్దాం, పూర్ణ బలముతో నడుద్దాం, ఆయన చేసిన నిబంధనని గైకొందాం అని చెప్పినప్పుడు జనులందరూ ఆ రాజు మాటకు ఏం చేశారని చెప్పండి? సమ్మతించిరన్నమాట. సమ్మతి గల మనసు ఎందుకు ఉండాలి అని అంటే 4వదిగా యెహోవా మార్గముల యందు నడుచుటకు సమ్మతి గల మనసు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు కావాలండి సమ్మతి గల మనసు? రక్షణలో ఆనందించడానికి, మరలా ఆనందించడానికి, ఐక్యత పొందడానికి, దేవుని ఎదుట ధైర్యం గల వారగుటకు. 4వదిగా సమ్మతి గల మనసు ఎందుకు కావాలి మనకనంటే యెహోవా మార్గముల యందు ఏం చేయడానికి చెప్పండి? నీవు నడవడానికి. యెహోవా మార్గంలో నడవాలంటే సమ్మతి గల మనసు కావాల్సిందే. ఆనాడు వాళ్ళందరూ ఆ నిబంధన చేయగా ఆ మాటకు ఏం చేశారని చెప్పండి? ఆ నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు ఏం చేశాడు చెప్పండి? సమ్మతించి. ఈరోజు సమ్మతి గల మనసు నువ్వు దేవుని మార్గంలో నువ్వు నడిపించేలా చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద్వితోపదేశ కాండం 13వ అధ్యాయం 12వ వచనం. ద్వితోపదేశ కాండం 13వ అధ్యాయం 12వ వచనం. ద్వితోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనం. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 9వ వచనములో ఈ మాటలన్నీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నాయి. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా. ద్వితోపదేశ కాండం 13వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి సిస్టర్. ద్వితోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిట్లో ఏంటని చెప్పండి? ఆయన మార్గములన్నిట్లలో నడవాలి. ద్వితోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనములో నేను చదువుతాను కదా చివరి మాట. మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిట్లలో నువ్వేం చేయాలి చెప్పండి? నడుచుకొనవలెను. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 9వ వచనంలో కూడా మీరు చదివితే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములన్నిట్లలో నువ్వేం చేయాలి చెప్పండి? నడుచుకొనిన ఎడల అనే మాట. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు ఎక్కడ దాగి ఉన్నాయనంటే ఆయన మార్గంలో నువ్వు నడిస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొంటే, ఆయన మార్గంలో నువ్వు ఎంత నడుస్తావో అంత ఆశీర్వదించబడతావు. ఆయన మార్గంలో నువ్వెంత దీవించబడతావో, ఆయన మార్గంలో నువ్వు ఎంత నడిస్తే, ఎంత ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే అంతగా నువ్వు దీవించబడతావు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మార్గంలో నడవాలా, ఆయన త్రోవలో నువ్వు నడవాలా. ఆ త్రోవలో నడవాలంటే సమ్మతి గల మనసు మనకు రావాల్సిందే. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ మనసు రావాలో చెప్పండి? మనకి సమ్మతి గల మనసు రావాలి. సమ్మతి గల మనసు అనుభవంలోకి రావాల్సిందే. సమ్మతి గల మనసు అనే అనుభవం దేవుని మార్గంలో నేను నడిపిస్తుందండి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మార్గంలో నడవటం ఈ ప్రపంచంలో ఉన్న ఉత్తమమైన పని. అది దేవుని మార్గంలో నడవటం, జీవించటం ఎంతో శ్రేయస్కరం మనకది. దేవుని మార్గంలో నడవటం ఎంతో దీవెనకరమైనది. అది నువ్వు నడిస్తే, నువ్వు నడవగలుగుతుంటే అడుగడుగున అనుభవమున నీవు దేవుని దీవెన చూడగలుగుతావు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడుగడుగున అనుభవమున ఏం చూడగలుగుతావు చెప్పండి? దేవుని దీవెన. ఆయన మార్గంలో నువ్వు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మార్గంలో నడవటమేంటి దేవుడు మనల్ని కోరుతున్నది, దేవుడు మన దగ్గర ఆశిస్తున్నది అంతే. ఆయన అడుగుతున్న ఆయన మార్గంలో నడవగలిగితే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 300 సంవత్సరాల పైన నడిచినాడు హానోకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు నడిచినాడు చెప్పండి? ఎంతమంది దేవునితో నడిచిన వాళ్ళు ఉన్నారు? నడిచి 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 దేవునితో నడిచెను అనే మాట చూస్తారు. హానోకు దేవునితో నడిచెను, అబ్రహాము దేవునితో నడిచెను. ఎన్ని రిఫరెన్సెస్ ఉంటాయో బైబిల్ గ్రంథంలో. ఎవరు దేవునితో నడవటం ప్రారంభించారో వాళ్ళంతా చరిత్రలో నిలిచినారు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోలేదండి. మరణం చూడకుండా ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఇద్దరు. వాళ్ళు ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు తెలుసా? కొనిపోబడ్డారు
తెలుసా? ఎందుకు ఇచ్చాడు దేవుడు వారికి ఆధిక్యత తెలుసా? 300 సంవత్సరాలు వారు ఆయనతో నడిచినారు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 300 సంవత్సరాలు పైబడి హానోకు దేవునితో ఏం చేశాడు చెప్పండి? ఇక ఉండబట్టలేక ఇక దేవుని దగ్గరికే తీసుకెసుకున్నాడు కదా, ఆయన సన్నిధికే కొనిపోబడ్డాడు కదా. అంటే దేవుని సన్నిధిలో దేవుడు ఏం కోరుతున్నాడు మన దగ్గర అంటే, ఆయన మార్గంలో నువ్వు నడవాలా. ఆమేన్. నువ్వు దేవునితో ఎంత సమ్మతి చేయబడతావో, నీ హృదయం దేవునితో ఎంత సంధి చేయబడుతుందో, నీ హృదయం దేవునితో ఎంత కలిసిపోతుందో, నీ హృదయం దేవునితో ఎంత ఇమిడిపోతుందో, అంతగా నువ్వు దేవుని మార్గంలో నడవగలుగుతావు. ఎంతగా నడవగలుగుతావు. శ్రమలు రాని నేను చెప్తా ఉన్నా కదా, కష్టాలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి. దేవుని మార్గంలో నడవటం మామూలు అనుభవం కాదు అది. నేను చెప్తా ఉన్నాను కదా, సాధారణంగా నడవలేవు దేవుని మార్గంలో. ఇంజనీరింగ్ చదివి అన్ని చేసి ప్రపంచం అంతా తిరిగి వచ్చిన దేవునికి స్తోత్రం చెప్పండి అలా. బస్సు కింద పోయి పడ్డా, దేవునికి స్తోత్రం చెప్పండి అలా. అన్ని చేసి వచ్చి ఎక్కడ పడ్డావు రా బాబు అంటే బస్సు కింద పోయి పడ్డా. ఎక్కే బస్సు కిందనే పడ్డా. 2 కాళ్ళు మంచిగా దొక్కుకుంటూ పోయింది, ఒక కాలు పూర్తి తిరిగిపోయింది. ఏళ్ళు మాత్రం కొంచెం రెండో లెఫ్ట్ లెగ్ కొంచెం మాత్రమే లైట్ దెబ్బలు తగిలి, ఒక కాలు మాత్రం మంచిగా తొక్కేసిపోయింది. ఇంకా 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 వెనక టైరు మంచిగా వచ్చి పొట్ట మీదకి ఎక్కాలి. ఇక చదువుకున్న కొంచెం జ్ఞానం తెలివి ఉంటుంది కదా, అటు పక్క కట్టు దొల్లాలని ఆ రెండో టైర్ పొట్ట మీద ఎక్కకోకుండా అటు పక్కకు పోతే అది నా చెట్టు తగులుకుంటూ నా నడుముకు రాకుంటూ పోయింది. ఒక్క నిమిషంలో అట్లా ప్రాణం దాకా పోయి, ప్రాణం అంటే ఎట్లుంటుందో, ప్రాణం పోయే పరిస్థితి ఎట్లుంటుందో ఒక్క సెకండ్ దాకా చూసి అట్లా బయటకు వచ్చాడు. నేను దేవుని దగ్గరకు వచ్చి ఒకటే అడుగుతా ఉన్నా, ఎందుకు కొట్టినవయ్యా కాళ్ళు, ఎందుకు పోయినాయా కాళ్ళు, ఎందుకు ఇరిగినాయా? డాక్టర్ చూసి చెప్పిండు 120 రోజులు నడవలేవన్నా. 120 రోజులు అక్కడే, ఇక 120 రోజులు బయటికి అడుగు పెట్టిందే లేదు. ఎవరొక్క సహకారంతో బాత్రూమ్ పోయి రావటం, మళ్ళీ బెడ్ మీద ఉంటాం. ఎందుకు ఇరిగినాయ్యా కాళ్ళు, ఎందుకు ఇరిగినాయ్యా కాళ్ళు, ఎందుకు ఇరిగినాయి కాళ్ళు, ఇదే మాట పొద్దున్నుండి సాయంత్రం దాకా. దేవుడు ఒకటే చెప్పిండు, నీ అడుగులు లోకంలో ఉన్నాయని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ అడుగులు ఎక్కడున్నాయి చెప్పండి? లోకంలో. నీ మార్గము లోకంలో ఉన్నది, నీ పాదాలు లోకంలో ఉన్నాయి, అందుకే నీ కాళ్ళు ఇరిగినాయని చెప్పిండు దేవుడు. డైరెక్ట్ చెప్పేసిండు. ఇంకా దేవుని దగ్గర మొహమాట ఏమి? ఎందుకంటే ఒకరోజు అడుగుతా ఉన్నావా, ఎన్ని రోజులు అడుగుతావు? 120 రోజులు ఇదే ఆ మాట, ఎందుకు ఇరగొట్టినో కాళ్ళు, ఎందుకు ఇరగొట్టినో కాళ్ళు, ఏం తప్పు చేసిన నీ పాదాలు నీ అడుగులన్నీ ఈ లోకంలో ఉన్నాయని చెప్పిండు డైరెక్ట్. అప్పుడు దేవుని దగ్గర ఒకటే అడిగిన, ప్రభువా నాకు అవకాశం వస్తే నా కాళ్ళు ఒకవేళ అతికితే, నా కాళ్ళు నిలబడి మళ్ళీ నేను నిలబడగలిగే కృప నాకు ఇస్తే, జీవిత కాలం అంతట్లో నీ మార్గంలో నడుస్తానన్నయ్యా అని ఒక తీర్మానం తీసుకున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 2010లో జరిగింది ఇది. 2010లో ఆ తీర్మానం తీసుకున్నాను. ఒకటి ఎట్లుంటుందో భవిష్యత్తు తెలియదు, ఆ మార్గం ఏంటో తెలియదు, కానీ ఒకటి నిర్ణయం మాత్రం ఒకటే, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఒడిదుడుకులు రాని చెప్తాను కదా, దేవుని మార్గంలో నడవటం అనేది, వాకింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్ ఇది ఛాలెంజింగ్ లైఫ్ అండి. సవాళ్ళతో కూడిన లైఫ్ అది. నడవలేం దేవుని మార్గంలో, బహు కష్టతరం ఉంటుంది. కొండలు లాంటి అనుభవాలు ఉంటాయి, లోయల్ లాంటి అనుభవాలు ఉంటాయి, హేళనలు, నిందలు, తిరస్కారం అన్ని రకాల ఎదుర్కోవాలి. నువ్వు దేవుని మార్గంలో నడవాలంటే మామూలు విషయం కాదు అది. లోకల్లో నువ్వు ఇష్టం వచ్చినట్టు నడు, నిన్ను ఎవడన్నాడు? ఇష్టం వచ్చినట్టు నువ్వు తిను తాగు, ఎవడు నిన్ను పట్టించుకోడు. దేవుల్లో నడుతానంటే మాత్రం మంచి పండుగ ఏమంటారు చెప్పండి? రూపాయలు నవ్వుతాడు. మంచి పండుగ ఏముంటాయి చెప్పండి? రాళ్ళ దెబ్బలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు లోకంలో ఎంత నడువు, ఎవడిని నడు. దేవుని మార్గంలో ఎవడైనా భక్తితో భయంతో నడుతానంటే ఇక వీడు పరలోకంలో తిరిగి వచ్చినాడు అంటాడు. ఇక వీడు గాక భక్తి పరులు లేడండి, ఈమె గాక భక్తి పరురాలు లేదండి అంటారు. ఇక ఈమె గాక లేదండి, ఇక దిగొచ్చిందండి పరలోకంలో దేవదూత అండి అంటారు. మళ్ళీ ఎన్ని రకాలు అంటారో దేవుని మార్గంలో నడుస్తా అంటే. అయినా కానీ సమ్మతి గల మనసు దేవుని మార్గంలోనే నడిపిస్తా ఉంటది ఆమె. 5వదిగా చూడండి, ఎందుకు దేవుని మార్గంలో, ఎందుకు సమ్మతి గల మనసు మనకు కావాలి? చదువుతారు ఒకసారి ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదవండి త్వరగా. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, 15, 16 వచనాలు చదువుతారా? ఎందుకు సమ్మతి గల మనసు మనకు కావాలా? 5వ కారణంలో మనం చదువుతున్నాం, చక్కటి కారణం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం.
నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెను. నీ సమ్మతి లేక ఏమీ చేయటం నాకేంటి చెప్పండి. కొంతమంది ఫిలమోను పత్రిక ఇంకా దొరకలే కొంతమందికి. 199వ పేజీ నెంబర్ తీయండి. రోజు బైబిల్ చదివితే మంచిగా దొరికేది. ఫిలమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నీ సమ్మతి లేక ఏమీ చేయుట నాకు అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ అడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయములో ప్రభు విషయములో మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొనున్నట్లు అతడిని చేర్చుకొనుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. సమ్మతి గల మనసు ఎందుకు కావాలి అనే మాట మీరు చదువుతున్నప్పుడు సమ్మతి అనే మాట 14వ వచనంలో మీరు చూస్తారు. ఏ వచనంలో చూస్తారు మీరు చెప్పండి? ఏ వచనంలో చూస్తారు చెప్పండి? సమ్మతి అనే మాట ఎక్కడ చూస్తారు చెప్పండి మీరు? 14వ వచనంలో చూస్తారు. నీ సమ్మతి లేక ఏమి చేయటం నాకేంటి చెప్పండి? పౌలు ఫిలమోనుకి రాస్తా ఉన్నాడు. ఎవరి విషయంలో రాస్తా ఉన్నాడు? ఒనేసిము విషయంలో రాస్తా ఉన్నాడు. ఒనేసిము ఫిలమోను వదిలేసిపోయినాడు, ఇంట దొంగతనం చేసిపోయినాడు, మామూలుడు కాదు ఈయన. కానీ పౌలు దగ్గర పోయిన తర్వాత మారినాడు, మంచి బుద్ధి వచ్చింది, ప్రవర్తన మారింది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఇక ఒనేసిము నీ దగ్గర నేను పంపిస్తున్నానయ్యా, ఒనేసిము నీ వద్దకు వెళ్తా ఉన్నాడయ్యా. సమ్మతి గల మనసుతో ఫిలమోనుతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు క్షమించి అతన్ని చేర్చుకోమని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమ్మతి గల మనసు ఒక వ్యక్తి కొరకు ఎందుకు కావాలి? ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు ఇది అవసరం అని అంటే, క్షమించి ఒక వ్యక్తిని చేర్చుకోవడానికి సమ్మతి గల మనసు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కావాలో చెప్పండి? ఇంట దొంగతనం చేసినోడు ఎవరైనా క్షమిస్తారా చెప్పండి? నన్ను కాదనుకొని వెళ్ళిపోయినోడిని ఎవరైనా మళ్ళీ చేర్చుకుంటారా చెప్పండి? కానీ మళ్ళీ అంటున్నాడు కదా, ఇగో నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిండు, నీ ఇంటనే దొంగతనం చేసినాడు, నిన్నే ఎంతో బాధ పెట్టినాడు, నిన్నే ఎంతో దుఃఖ పెట్టినాడు, నిన్నే ఎంతో శోభ పెట్టినాడు, అయినా కానీ ఒనేసిముని మళ్ళీ పంపిస్తా ఉన్నా. ఒకవేళ నేను నీతో పాలివాడనై నువ్వు నన్ను చేర్చుకుంటావంటే ఫిలమోనా చెప్తా ఉన్నా, మళ్ళీ ఇంటికి వస్తాడున్నాడయ్యా. ఆ బిడ్డని మళ్ళా దాసుడుగా గాక మంచిగా చేర్చుకోయ్యా అని ఫిలమోను దగ్గరికి ఒనేసిముని పంపినప్పుడు ఒనేసిముని ఫిలమోను ఏం చేశాడు చెప్పండి? చేర్చుకున్నాడు. సమ్మతి గల మనసు ఒక వ్యక్తిని క్షమించి చేర్చుకోవడానికి కృప చూపుతుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఏం కావాలో చెప్పండి మనకి? చెప్పండి ఏం కావాలో చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం, లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఎట్లా మిమ్మల్ని చేర్చుకున్నాడో మీరు ఒకరిని ఒకరు మీరు ఏం చేయాలంటే చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరిని ఒకరు ఏంటంటే చెప్పండి చేర్చుకోవాలా. సమ్మతి గల మనసు ఒక వ్యక్తిని క్షమించి చేర్చుకోగలిగే కృపిస్తుందండి. ఎట్లాంటి వ్యక్తినైనా, ఎలాంటి వ్యక్తినైనా క్షమించగలిగే కృపిస్తుంది, ఎలాంటి వ్యక్తినైనా చేర్చుకోగలిగే కృపిస్తుంది. ఎంతో దుఃఖపెట్టినాడు కదా, ఎంతో బాధ పెట్టినాడు కదా, ఎంతో క్షమించరాని స్థితి, ఎంతో క్షమించలేని తప్పు చేసినాడు కదా, అయినా కానీ వెళ్ళిపోయి కాదనుకొని వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు దాసుడుగా గాక అతన్ని నీ ప్రియకుమారుడిగా చేర్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమ్మతి గల మనసు క్షమాపణ అనే అనుభవంలో నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిస్తుంది చెప్పండి? క్షమించుటకు, ఒక వ్యక్తిని చేర్చుకున్నటకు ఏమి ఇవ్వగలదు నీకు అనంటే సమ్మతి గల మనస్సే ఇవ్వగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లాంటి కృప దేవుడిస్తున్నాడు. సమ్మతి గల మనసు. ఎంత సమ్మతి గల మనసుని చూస్తాడో దావీదు. ఎన్నిసార్లు తరిమి కొడతాడండి మామ, బాబా ఎన్నిసార్లు తరిమి కొడతాడు. ఎక్కడున్నాడంటే పొద్దున్న లేచిన కానుండి మామ పని ఏంటి చెప్పండి? ఎక్కడున్నాడో దావీదుని కనుక్కోవటం, ఎక్కడున్నాడో దావీదుని చంపాలి. ఏ గుహ దగ్గరకు పోతే ఆ గుహ దగ్గర, ఏ అడవిలోకి పోతే ఆ అడవిలోకి, ఎక్కడ దాగి ఉన్నాడంటే అక్కడికి సైన్యాన్ని పంపించటం, దావీదుని చంపే ప్రయత్నం చేయటం. సంవత్సరాలు నిలువు నీడ లేకుండా తరిమి కొడుతూనే ఉన్నాడు కదా దావీదుని సౌలు. కానీ ఒక్కసారి మాత్రం ఒంటరిగా తన చేతికి చిక్కినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక పగ తీర్చుకునే పడిన నా పని కాదనుకొని ఏం చేసినాడు చెప్పండి? అభిషక్తుడిని ఏం చేయకూడదు అనుకున్నాడు చెప్పండి? చంపకూడదు అనుకొని వెనుకకు వచ్చి వస్త్రపు చెంగుని
కోసి మరీ వెళ్ళిపోతాడు. అప్పుడు దావీదుకి ఏమున్నదని మనకు అర్థమైంది చెప్పండి? ఏమున్నది చెప్పండి? సమ్మతి గల మనసు ఉన్నది. సమ్మతి గల మనసుతో దావీదు సౌలుని క్షమించాడు కాబట్టి దావీదు చేసిన తప్పులన్నింటినీ దేవుడు క్షమించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఇతరులను ఎంత క్షమిస్తే నీ పాపాలను దేవుడు అంత క్షమిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇతరులను ఎంత చేర్చుకుంటే దేవుడు నిన్ను అంత చేర్చుకుంటాడండి. ఒకటి చెప్తున్నా, నా ఆత్మీయ జీవితంలో నేను చెప్తా ఉన్నాను, క్షమించే వ్యక్తి దగ్గర పరలోకం తెరవబడుతుంది. ఆమేన్. క్షమాపణ ఎక్కడ ఉంటుందో అక్కడ పరలోకం ఉంటుందండి. స్టెఫెను ఇట్లా క్షమించి, అయ్యా వీళ్ళు ఏం చేయుచున్నారు క్షమించమన్నప్పుడు పరలోకం తెరవబడి ప్రియకుమారుడు కనపడటం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్షమాపణ ఎక్కడ ఉంటుందో అక్కడ పరలోకం తెరవబడుతుంది. అలా తెరవబడాలంటే నీకు ఆ క్షమాపణ ఎట్లా వస్తుంది తెలుసా? ఆ క్షమించే మనసు ఎట్లా వస్తుంది తెలుసా? సమ్మతి గల మనసు ఉంటే వస్తుంది. ఏముంటుంది చెప్పండి? సమ్మతి గల మనసు. లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనం త్వరగా తీయండి. పాపులను ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నాడట? ఎవరిని చేర్చుకుంటున్నాడట? యేసు ప్రభు ఎవరిని చేర్చుకుంటున్నాడట చెప్పండి అండి? ఎవరిని చేర్చుకుంటున్నాడట? పాప ఎక్కడ చూసినా యేసు ప్రభు చుట్టూ పాపలే ఉంటా ఉన్నారు. పాపులనే ఆయన చేర్చుకుంటున్నాడు. సమ్మతి గల మనసు అవతల వ్యక్తి ఎట్లాంటి వ్యక్తినైనా చేర్చుకోగలిగే కృపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత తప్పులు చేసినా అతను అంగీకరించే కృపిస్తుంది, క్షమించగలిగే కృపిస్తుంది సమ్మతి గల మనసు. చివరి కారణం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. చివరి కారణం చదవండి. సమ్మతి గల మనసు ఎందుకు కలిగి ఉండాలి అంటే చివరి కారణం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలను మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమి యొక్క మంచి పదార్థాలను మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి? సమ్మతించుటలో ఎందుకు కావాలి? రక్షణలో ఉన్న ఆనందాన్ని మరలా అనుభవించటానికి. సమ్మతించే మనసు ఎందుకు కావాలి? ఐక్యతలోకి నడిపించబడటానికి. సమ్మతించే మనసు ఎందుకు కావాలి? దేవుని ఎదుట ధైర్యం గల వారమగుట. సమ్మతించే మనసు ఎందుకు కావాలి? దేవుని మార్గంలో నడుచుట. సమ్మతించే మనసు ఎందుకు కావాలి? క్షమించే హృదయంతో నింపబడటానికి. సమ్మతించే మనసు ఎందుకు కావాలనంటే భూమి యొక్క మంచి పదార్థాలని అనుభవించటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం అనుభవిస్తావు చెప్పండి? నువ్వు నా మాట విని ఏం చేసిన ఎడల? యెషయా గ్రంథం 1వ అధ్యాయం. మీరు నా మాట విని సమ్మతించిన ఎడల భూమి యొక్క ఏం చేస్తారు చెప్పండి? ఈ లేఖన భాగాన్ని మీరు చూస్తే యోసేపు అన్నలు యోసేపుతో ఎప్పుడైనా సమ్మతించినారా చెప్పండి? ఎప్పుడైనా సమ్మతించినారా చెప్పండి? ఒక్కరోజు సమ్మతించింది లేదు. ఒక్కరోజు ఐక్యత ఉందా చెప్పండి వాళ్ళలో? సఖ్యత ఉందా చెప్పండి వాళ్ళలో? యోసేపుని దేవుడు మంచిగా ఆశీర్వదించిండు, ఉన్నత స్థాయిలో పెట్టిండు. ఐగుప్తు అంతట్లో తిరుగులేని వ్యక్తిగా యోసేపుని పెట్టినండి. మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళ అన్నలందరూ ఎక్కడికి వచ్చారు చెప్పండి? యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపుని కలిసిన తర్వాత, యోసేపుని గుర్తుపట్టిన తర్వాత, యోసేపు వాళ్ళతో అంతాతో సమ్మతించిన తర్వాత, వాళ్ళందరి హృదయాలు సమ్మతించిన తర్వాత యోసేపు అంటున్న మాటని చెప్పండి. ఆదికాండం 45వ అధ్యాయం 18వ వచనములో యోసేపు వాళ్ళతో అంటున్న మాట ఏంటంటే, చదవండి. ఆదికాండము 45. మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా యొద్దకు రండి, ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులని మీకు ఇచ్చేదను. ఏమి ఇస్తాడట చెప్పండి? ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులని మీకు ఇచ్చేదను. ఎందుకు వచ్చింది ఆ వాగ్దానం? ఎందుకు వచ్చింది యోసేపు నోటిలో? యోసేపు పగబట్టిన వాడు కదా, పగబట్టిన వాడు అన్నలు కదా వీళ్ళు. మళ్ళీ వీళ్ళంతా సమ్మతింపబడ్డ తర్వాత, అందరూ ఒక ఐక్యతలోకి వచ్చిన తర్వాత యోసేపే చెబుతున్న మాట, ఐగుప్తుల్లో ఉన్న భూమి యొక్క మంచి వస్తువులను నేను మీకు ఇచ్చాను. దేవుడితో సమ్మతించినట్లయితే, సమ్మతించే మనసు ఎక్కడుంటుందో యోబు గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో మీ ఇంట వస్తువులతో దేవుడు మంచి పదార్థాలతో మీ ఇంట నింపుతాడు. సమ్మతించే మనసు ఎవరు కలిగి ఉంటారో చెప్తున్నాను ఒక సేవకునిగా. సమ్మతించే మనసు కలిగిన అనుభవం ఏ వ్యక్తి కలిగి ఉంటాడో,
యోబు గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనములో మీ ఇంట ఆయన మంచి పదార్థములను నింపును అని రాయబడుతోంది. మీ ఇంట మంచి పదార్థాలతో ఏం చేశాడు చెప్పండి ఆయన. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. లేఖన భాగంలో మీరు చూస్తే, దేవుని లేఖన భాగంలో మనం చదివితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 2వ వచనంలో మీరు చూస్తే కింద వచనంలో చదవండి. నా మాట జాగ్రత్తగా ఆలకించి ఏం భుజించాలో చెప్పండి. మంచి పదార్థాలను అంటే నా మాట జాగ్రత్తగా ఏం చేయాలి చెప్పండి, నీవు ఆలకించాలి. దేవుని మాటలను ఆలకించే సమ్మతించే మనసు నీలో ఉండాలి. ఆ సమ్మతించే మనసు ఎప్పుడు కలుగుతుందో, ఆ సమ్మతించే అనుభవంలోకి ఎప్పుడు రాగలుగుతామో అప్పుడు మన జీవితంలో మంచి పదార్థాలను చూడగలుగుతాం. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ఇంట మంచి పదార్థాలు ఉండాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి ఒకసారి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమ్మతి గల మనసు మీరు కలిగి ఉంటే చాలండి. దేవుని మాటలను సమ్మతించండి. దేవుని మాటలకు విధేయత చూపండి. ఏ కొదువ లేకుండా మంచి పదార్థాలతో ఆయన మిమ్మల్ని నింపబోతున్నాడు. భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవించబోతున్నారు. మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించడం అంటే నాకు అర్థం కాలే. మొన్నటిదాకా సింగపూర్ పోయేదాకా అర్థం కాలే. అసలు సింగపూర్లో నేను తిన్న తిండి మామూలు తిండి కాదండి. నేను ఏకంగా టిఫినే మధ్యాహ్నం లంచ్ చేసినట్టు చేసిన నేను. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ చేయలేం కాబట్టి. ఉప్పు ఉండదు, పప్పు ఉండదు దాంట్లో. మన నాగ్పూర్లో అయితే అదొక తిండి, అదొక రకమైన తిండి. నా బాధ ఎవడు చెప్పుకోలేదు. కారం ఉండదు, ఉప్పు ఉండదు వాళ్ళ దాంట్లో. కూర మాత్రం ఇంతేస్తుంది. అమ్మ లైవ్ వెళ్ళిపోతుందా? మంచి మంచి బాగానే పెడతారు కానీ ఏం తినలేం మనం దాంట్లో. సింగపూర్లో నేను తిన్న టిఫిన్ మామూలు టిఫిన్ కాదండి. రకరకాల వంటలు. టిఫిన్ 45 వెరైటీలు అండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంచుకోవడానికి సమయం అయిపోయింది. అక్కడ నువ్వు ఎంచుకోవడానికి ఏమైపోయింది చెప్పండి. ఖచ్చితంగా టిఫిన్ తినాలంటే గంటన్నర ముందుకు పోవాల్సిందే. ఎన్ని ఉంటాయో అసలు దాని పేరేందో తెలియదు. అది నా జీవితంలో కూడా నేను ఎప్పుడు చూడలే. అట్లాంటివన్నీ దేవుడు మన ముందు పెడతాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకళ్ళు తిని అది బాగుందన్న, సూపర్ ఉందన్న, తినండి అన్న. మళ్ళీ కొన్ని తిని బ్యాగులు వేసుకొని వచ్చేసినాం మళ్ళీ. ఎందుకంటే భూమి యొక్క ఏం అనుభవిస్తాం చెప్పండి. మనం ఏం అనుభవిస్తాం చెప్పండి. మంచి పదార్థాలను ఏం చేస్తాం చెప్పండి, అనుభవించడం. భూమి యొక్క బెస్ట్ ఫ్రూట్స్ని మీరు అనుభవించాలి, మీరు తినాలంటే దేవుని మాటలను మీరు సమ్మతించండి. బెస్ట్ ఫ్రూట్ని మీరు చూడగలుగుతారు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి చక్కటి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. దావీదు కలిగిన సమ్మతి గల మనసుని మీరు కూడా కలిగి ఉండుదురు గాక. ఈ 6 అనుభవాలు మీ జీవితంలోకి రావాలా, దేవుడు దయచేయాలా. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి నడిపిద్దాం.